ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. ఈరోజు విష్ణు సహస్ర నామంలోని 661వ నామం బ్రహ్మణ్య అన్నారు. బ్రహ్మణ్య అంటే బ్రహ్మమని అనుసరించేవాడు అని అర్థం. అయితే ఇక్కడ పరమాత్మను బ్రహ్మ రెండు విధాలుగా వ్యక్తమవుతోంది. బ్రహ్మము రెండు విధాలుగా వ్యక్తమవుతోంది. ఒకటి ప్రజ్ఞ, ఒకటిగా ఉన్న ప్రజ్ఞ అనేకంగా అవుతోంది. ఇక్కడ బ్రహ్మణ్య అంటే తపస్సు, వేదం, జ్ఞానం, వీటన్నిటికీ బ్రహ్మం అనే పేరని. ఏమేంటి? తపస్సు, వేదం, జ్ఞానం, వీటికి బ్రహ్మం అని పేరు అన్నారు. వీటికి కారణమైనటువంటి స్వామిని బ్రహ్మణ్యుడు అన్నారు. మరి అన్నిటికీ కారణం ఆయనే కదా. వేదం ఆయనలో నుంచి వచ్చింది. మరి తపస్సు ఆయన గురించి చేసేది ఆయన స్వరూపమే, జ్ఞానం ఆయన స్వరూపమే అని మనం ఇదంతా కూడా ప్రకృతికి ఆత్మకి హితమైనటువంటి వాడు బ్రహ్మణ్యుడని అన్నారు. ఇవి తపస్సు అంటే తప కొట్టుకునేది అని చెబుతారు. అంటే అదే పనిగా అదే నామాన్ని, అదే మూర్తిని ధ్యానిస్తూ ఉండటమే తపస్సు. ఆ తపస్సు ఎందుకు అంటే భగవంతుని దర్శనం కోసం. ఆ దర్శనం అయిన తర్వాత భగవంతుని అసలు ఏం కోరుకోవాలి అంటే, నన్ను నీలో కలుపుకో స్వామి, మోక్షాన్ని ప్రసాదించమని అడగాలి. అది ఆ తపస్సు యొక్క. ఇప్పుడు ఏమంటారంటే, ఒక పని కోసం మనం కూడా సహజంగా ఒక పని పెట్టుకున్నామనుకో, అదే తపన, అదే తప కొట్టుకుంటున్నాడమ్మా, అదే తపస్సు చేస్తున్నాడు అంటాం. అంటే అది అయ్యేదాకా దాని మీదే మనసు ఉంటుంది. అది ఎప్పుడు అవుతుందా, ఎట్లా అవుతుందా అని మనకి అనిపిస్తూ ఉంటుంది. అదే ఒక రకమైన తపస్సు. ఇక్కడ మనం ఒక కార్యక్రమం కోసం ఎట్లా తపన పడతామో, తపస్సు చేస్తామో అది అయ్యేదాకా, అట్లాగే భగవంతుని కోసం తప కొట్టుకోవాలి. అంటే తపస్సు చెయ్యాలి. అప్పుడు భగవంతుని దర్శనం లభిస్తుంది. భగవంతుని దర్శనం లభించిన తర్వాత మళ్ళా ఆ జ్ఞానాన్ని పోగొట్టుకోకుండా, అజ్ఞానంలోకి వెళ్ళకుండా ఆయనలో కలిసిపోవాలనేటువంటి కోరిక కోరుకోవాలి. మరి అందుకే తండ్రి ఒడిలో కూర్చోవాలనే కోరికతో ధ్రువుడు వెళ్ళి తపస్సు చేశాడు. భగవంతుడు దర్శనం ఇచ్చేసరికి నాకేం అక్కర్లేదన్నాడు. ఆ చిన్న పిల్లవాడు కూడా తండ్రి ఒడి కోరుకోలే. అంత జ్ఞానం, అంతకు ముందు ఎంతో జ్ఞానం ఉండబట్టి, ఆ సుకృతం ఉండబట్టి అట్లా నాకేమొద్దు, నీ దర్శనం చాలు అంటాడు. ఆయన చక్కగా కూర్చుని ఆ పిల్లాడిని తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు. తండ్రి ఒడికి దూరమైన బిడ్డకు జగత్పిత అంటే భగవంతుడే అందరికీ తండ్రి కదా. ఆ నారాయణుని ఒడే లభించింది. అదే పెద్ద సుకృతం. అందుకే మరి కొంతమంది భగవంతుణ్ణి అడిగారట. ధ్రువుడు చిన్నపిల్లవాడు, మరి ప్రహ్లాదుడు చిన్నపిల్లవాడు. వాళ్ళు కాస్త తలిస్తేనే, తపస్సు చేస్తేనే నువ్వు దర్శనం ఇచ్చావు. 1000 సంవత్సరాలు చేసిన వాళ్ళకి నువ్వు ఇవ్వవు తొందరగా అని అడిగితే, వీళ్ళంతా చేసిన వాళ్ళే, కొంచెం మిగిలి ఉంది, ఆ మిగిలిన దాన్ని ఈ జన్మలో పూర్తి చేశారు, అందుకని నేను దర్శనం ఇచ్చాను అని పరమాత్మ చెబుతాడు. అంటే ఆ కాస్త మిగిలిన దానికి చేయించటానికి మరి ధ్రువుడికి ఎటువంటి పరిస్థితి కల్పించి
అది పూర్తి చేయించాడో మనం ఆలోచించాలి. అంటే అక్కడ మోహంలో పడిపోకుండా, మరి తండ్రి ఒడికి దూరమైన బిడ్డ వెళ్ళి తల్లిని అడిగితే ఆ తల్లి నా కడుపున కాకుండా ఆవిడ కడుపున పుడితే నీకు అర్హత ఉండేది, ఇప్పుడు నీకు నారాయణుడే దిక్కు, నేనేం చేయలేను అంటే మరి ఆ నారాయణ అంటే ఎట్లా, ఆయన ఎట్లా కనపడతాడు అంటే తపస్సు చేయాలి అడవికి వెళ్ళి అని చెప్తుంది. అంటే అడవికి వెళ్ళి తపస్సు చేయాలని వెళ్తాడు. వీళ్ళందరికీ, ఇటువంటి వాళ్ళందరికీ మార్గం చూపించేది ఎవరయ్యా అంటే నారదుడు. ఆ నారదుడే వచ్చి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తాడు, చేస్తాడు. ఆ కర్మ అదే ఆ చెయ్యవలసినటువంటి ఆ తపస్సు ఈ జన్మలో కాస్త చేస్తే అయిపోయింది గనక ఆయన దర్శనము, స్పర్శనము, వరము, మరి ఆ సద్గతి, మోక్షము అన్నీ వచ్చినాయి. ఆయన అడగకుండానే అన్నీ వచ్చినాయి. అది మరి పరమాత్మని ఆశ్రయిస్తే వచ్చేటువంటి ఫలితాలు అలాంటివి. వేదం అంటారా, ఆయన వాక్కు నుంచి వచ్చిందే వేదం, ఆయన చేతిలో నుంచి వచ్చినాయే వేదాలు. జ్ఞానం అంటే ఆ వేద జ్ఞానమే బ్రహ్మజ్ఞానం. వేదాలన్నీ వేదాల్లో ఏమున్నాయి అంటే ఇటు కర్మాచరణ, యజ్ఞాలు యాగాలు ఎలా చెయ్యాలి, మరి గృహస్థులు ఏ ధర్మాన్ని పాటించాలి, ఎవరు ఏ ధర్మాన్ని పాటించాలి అనేది ధర్మాలన్నీ ఉన్నాయి. యజ్ఞయాగాది క్రతువులన్నీ ఎలా చెయ్యాలో ఉన్నాయి. మరి ప్రతి కార్యక్రమం, పెళ్ళిళ్ళేంటి, పేరంటాలేంటి, ఇవన్నీ వేదాల్లోని మంత్రాలే. ఏ మంత్రమైనా వేదంలోదే తీసుకుని మరి దేనికి తగినవి దానికి చదువుతూ ఉంటారు, కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. మరి అటువంటి జ్ఞానం వేద జ్ఞానమే. జ్ఞానం అంటే మంత్రాలు చదువుతూ కార్యక్రమాలు జరపటం వేరు. మరి వేదాంతం అంటారు. వేదాంతం అంటే వేదాలకు చివర ఉన్నది వేదాంతం అంటారు. ఆ చివర ఏముంటుంది అంటే బ్రహ్మజ్ఞానాన్ని అక్కడ ఏమిడ్చిపెట్టారు. బ్రహ్మని తెలుసుకునేటువంటి, పరబ్రహ్మను చేరుకునేటువంటి ధర్మాలు, లక్షణాలు, మార్గాలు ఆ చివరిలో బోధించారు కనుక అందుకనే వేదాంతం వేదాంతం అంటారు. అంటే వేదాల అంతములో ఉన్నది బ్రహ్మజ్ఞానం కనుక మనకి ఆ జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానమే కావాలి మనకి. అంటే మామూలుగా లౌకిక జ్ఞానం ఉండాలి. లౌకిక జ్ఞానం అంటే ఎలా బయట నడుచుకోవాలి ఏంటి అనేది లౌకిక జ్ఞానం. తర్వాత మరి జ్ఞానం అంటే వేద జ్ఞానం. వేదాలు అంటే మంత్రజ్ఞానం, అంటే మంత్రాలు. ఇవి వేదాలు చదువుకున్న వాళ్ళే కదా ఏ కార్యక్రమాలైనా చేయగలిగేది. అది ఒక జ్ఞానం, వేద జ్ఞానం. చివరిది వేదాంత జ్ఞానం, బ్రహ్మజ్ఞానం. అది అంతర్ముఖమయ్యి తెలుసుకునేది, చేసేది, తెలుసుకునేది, ఆచరించేది. అది వీటన్నిటినీ కలిపి బ్రహ్మమని అంటారు. వీటికి కారణం ఏమిటి అంటే స్వామి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నీ స్వామిలో నుంచే వచ్చినాయి గనక ఆయన్ని బ్రహ్మణ్య అన్నారని శంకరాచార్యుల వారు చెప్పారు. మరి ప్రకృతికి, ఆత్మకి కారణం ఎవరు? ఈ సృష్టించిన ప్రకృతికి ఆయనే కారణం. మరి సృష్టిలో ఉన్నటువంటి ప్రతి దాని యందు ఆత్మగా ఉన్నటువంటి పరమాత్మ ఆయనే కారణం కనుక బ్రహ్మణ్యుడు అన్నారని పరాశరులు వ్యాఖ్యానించారు. అంటే చేతనాచేతనాలకు అంటే కదిలేవి, కదలనివి. మరి క్షితి భోగాది సర్వావస్థల్లో స్వామి కారణమై హితుడై ఉన్నాడు అంటున్నారు. అంటే కదిలే వాటికి, కదలని వాటిలోనూ కూడా ఈ క్షితిలో అంటే భూమి మీద
అన్ని అవస్థల్లోనూ కూడా వాటన్నిటికీ ఏది కారణము అంటే పరమాత్మే, స్వామే కారణమై వాటన్నిటికీ రక్షణగా ఉన్నాడు గనక ఆయన్ని బ్రహ్మణ్య అన్నారని. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం కలవారికి ఇష్టమైన వాడు, ముక్త పురుషుడు, అభివృద్ధి చేసేవాడు, బ్రహ్మ పుట్టుకకు కారణమైనటువంటి వాడు అని సత్యసంధుల వారు వ్యాఖ్యానించారు. ఎవరికి హితమైన వాడంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడికి పరమాత్మ ఇష్టం. పరమాత్మకు ఎవరిష్టం అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన వాడే ఇష్టం. అంటే తర్వాత వాళ్ళు ఇష్టం కాదని కాదు, వీళ్ళని దగ్గరకు తీసుకుంటాడు. వాళ్ళని మరి అటు తన వైపే తిరగని వాళ్ళని ఏం తీసుకుంటారు? ఎవరైనా తిరిగి స్వామి నువ్వు కావాలి అంటే తీసుకోవడానికి సిద్ధంగానే ఉంటాడు. అందుకని బ్రహ్మనే పుట్టించిన, బ్రహ్మ పుట్టుకకి కారణమైన వాడు, బ్రహ్మజ్ఞానానికి కారణం ఆయనే, బ్రహ్మజ్ఞాన స్వరూపుడు ఆయనే, అన్నీ ఆయనే కనుక బ్రహ్మణ్య అన్నారు. సాధువులు స్వామిని ఓం బ్రహ్మణ్యాయ నమః అని సన్నుతి చేస్తున్నారు. కనుక ఆ బ్రహ్మణ్యుడైనటువంటి స్వామిని వేడుకుంటూ, స్వామి బ్రహ్మజ్ఞానాన్ని మాకు ప్రసాదించి నీ దరికి చేర్చుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం